హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి. క్రాస్ కటింగ్ బ్లౌజ్కి కట్ చేసేటప్పుడు నెక్ అనేది రౌండ్గా రావట్లేదు అండ్ ఇక్కడ బుంగలు వస్తున్నాయి అండ్ ఇక్కడ కూడా బుంగలు వస్తున్నాయి. అది ఎందుకు? ఇంకా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా స్ట్రైట్గా రావట్లేదు, ఇలా వస్తుంది, అది ఎందుకు అని చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారండి. చూడండి, నెక్ అనేది ఎంత రౌండ్గా వచ్చింది మన కటింగ్లో అండ్ షోల్డర్ జారదు. ఇక్కడ కూడా స్ట్రైట్గా కటింగ్ అయితే ఉంటుంది అండ్ చెస్ట్ అనేది చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా, బ్లౌజ్ అనేది పైకి పైకి పోకుండా చెస్ట్ చిన్నగా ఉన్నా కానీ ఫోల్డింగ్స్ అంటే ఈ సైడ్కి కూడా ఫోల్డింగ్స్ రాకుండా ఎలా కట్ చేయాలి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో ఇన్ని పాయింట్స్ అయితే చెప్తాను. క్లియర్గా వినండి, అర్థం చేసుకోండి. ఇందులో ఎలాంటి పొరపాట్లు ఉన్నా సర్దిద్దుకోవడానికి మీకు రానివి కానీ, ఒకవేళ మీకు అర్థం కానివి కానీ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను తప్పకుండా మీకు ఆన్సర్ అయితే చెప్తాను. కానీ స్కిప్ చేయకుండా టోటల్ వీడియోనైతే మీరు చూడాలి. ఎందుకంటే టోటల్ వీడియోలో ఎక్కడెక్కడ ఎలాంటి పాయింట్స్ ఉంటాయో తెలుస్తుంది. మీరు స్కిప్ చేస్తే ఆ పాయింట్ మీకు అవసరమైన పాయింటే మిస్ అవ్వచ్చు. సో పూర్తిగా అయితే వీడియోని చూడండి. ఈ బ్లౌజ్ సైజ్ ఎంత, ఎలాంటి సైజు వాళ్ళకి ఎంత చెస్ట్ పాయింట్ తీసుకోవాలి, చిన్నగా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి చెస్ట్ పాయింట్, పెద్దగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా? మరి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ బ్లౌజ్ సైజ్ ఎంత? ఫస్ట్ ఈ బ్లౌజ్ సైజుని మనం కొలుచుకోవాలంటే ఫ్రంట్ పార్ట్లో ఈ హుక్ పెట్టుకొని వెనకాల ఎక్కడైతే మనం నెక్ చంక భాగం ఉంటుందో ఆ చంక భాగంలో ఇలా ఫిట్టింగ్ నీట్గా ఉన్న దగ్గర ఈ విధంగా సెట్ చేసుకొని, ఇలా సెట్ చేసుకొని కరెక్ట్గా మనం బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకొని మనం ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఇలా ఫోల్డింగ్స్ రాకుండా చెక్ చేసుకుంటే మనకు ఎంత సైజు ఉన్నది అనేది తెలిసిపోతుంది. చూడండి ఎంత సైజు ఉంది. ఇప్పుడు ఇది 18.5 ఉంది. అంటే 18.5 మనం 2 భాగాలు చేసుకోవాలి. అంటే 37 సైజు బ్లౌజ్ అండి ఇది. 37. ఓకే, 37 సైజ్ బ్లౌజ్కి ఎంత చెస్ట్ పాయింట్ తీసుకోవాలి, ఎంత షోల్డర్ తీసుకోవాలి, జారిపోకుండా ఉండాలి అనంటే బ్రాడ్ ఎక్కువ, డీప్ ఎక్కువ ఉన్నప్పుడు ఎంత తక్కువ షోల్డర్ తీసుకోవాలి, ఎంత ఆర్మ్ డౌన్ తీసుకోవాలి అనేది క్లియర్గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చూడండి, ఇదిగోండి ఇక్కడ మనం ఈ కోర్ పార్ట్ మొత్తం ఈ 2 ఇలా వేసుకోవాలి. ఇది నార్మల్ అనమాట, నార్మల్ క్రాస్ కటింగ్ బ్లౌజ్. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాదు, ఇంకా ఎలాంటి డిజైన్ కూడా లేదు. జస్ట్ బ్యాక్ రౌండ్, ఫ్రంట్ రౌండ్, షార్ట్ హ్యాండ్స్ క్రాస్ కటింగ్ బ్లౌజ్. ఓకే, బట్ చెస్ట్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఎలా కట్ చేయాలి అనేది ఇప్పుడు మనం ఇక్కడ ఖర్చుకి తీసుకొని ఏదైతే నీట్గా లేదో అదంతా కట్ చేసుకొని ఇలా ఖర్చుకి తీసుకొని ఒక 1/2 ఇంచు ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఎక్కడైతే ఈ డాట్ ఉంటుందో ఈ డాట్ వరకు మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి వరకు మనకు లెంత్ అయితే వచ్చింది. సరే, ఇప్పుడు లెంత్ ఎంత ఉంది? 14.5 ఉంది. ఓకే రైట్. ఇప్పుడు 37 సైజ్ వాళ్ళకి 18.5 ఉంది కదా. 18.5లో సగం ఎంత అనేది మనం చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత వచ్చింది? 9.5. 9.5 దగ్గర మనకు ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది చెస్ట్ అనమాట. 9.5 అంటే 9.25 వస్తుంది. 9.25. అయితే ఈ నడుము ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. నడుము కొలత కరెక్టా, చెస్ట్ కొలత కరెక్టా అని చాలా మెసేజ్లు వస్తున్నాయి, నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. కానీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది నడుము కొలత ఎంత ఉంది? 17 34 ఉందండి. రైట్, ఇదిగోండి 34 ఏమో ఇది ఉంది. 3 ఇంచుల తేడాతోటి చెస్ట్ వచ్చింది, 3 ఇంచుల తేడాతోటి. కానీ ఒక్కొక్కరికి 4 ఇంచులు కూడా వస్తుంది, ఒక్కొక్కరికి 2 ఇంచులు కూడా వస్తుంది, ఎక్కువ తక్కువ. సో మనం నార్మల్గా నడుము ఎవరిది ఎంత ఉందో అంతే వేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 34 ఇదిగోండి
అంటే 8.5, రైట్. 8.5 దగ్గర మార్క్ వేసుకొని ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇక్కడ నుండి మనం కరెక్ట్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి 2 ఇంచెస్ మనం ఖర్చుకి తీసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ ఖర్చుకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ ఎక్కడ 4 ఇంచుల దగ్గర డాట్ పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ 4 ఇంచులు అంటే మనకు వీపు భాగం అనేది కరెక్ట్గా చెస్ట్ భాగం ముందుట ఎంత ఉంటుందో ఒక్కొక్కరికి వీపు భాగం కూడా డాట్ అదే పొజిషన్లో పెట్టేసుకోవాలి. ఓకే, చెస్ట్ భాగంలో మనం ఎంత తీసుకుంటున్నాము, 37 సైజ్ వాళ్ళకి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాం. అలాగే ఈ బ్లౌజ్ కూడా అలాగే చేసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్ బ్యాక్ సైడ్ ఎంత డీప్ ఉందో చూడండి. ఇక్కడ వరకు ఖర్చుకి తీసేసి ఇక్కడ ప్లస్ ఇక్కడ ఖర్చు, కింద ఖర్చుకి తీసేసి ఇక్కడ కొలుచుకుంటే చూడండి పాదం ఖర్చుతోటి మనం ఇలా మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇంత డీప్ అయితే మనకు నెక్ ఉంది. అంటే మన నెక్ ఎంత ఉంది, వీళ్ళది 11 ఇంచెస్ ఉంది, రైట్. 11 ఇంచెస్ ఉంది నెక్. బ్రాడ్ కూడా ఉంది చూడండి. ఇలా కొంచెం వెడల్పు కూడా ఉంది. సో మనం ఎంత తీసుకుంటే షోల్డర్ జారదు, ఎంత తీసుకుంటే ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనేది ఒక్కసారి మనం చూద్దాం, రైట్. ఇదిగోండి ఇక్కడ నుండి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేద్దాం. 9, ఇదిగోండి 18, ఇక్కడ 9.25 ఉంది. మనకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9 వచ్చింది. 9 ఆర్మ్ రౌండ్ కరెక్ట్ రావాలంటే మనం ఎంత షోల్డర్ తీసుకోవాలి, ఎంత నెక్ డీప్ తీసుకోవాలి, చంక కింద ముడతలు రావద్దు అంటే మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి 5.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకుందాం. ఓకే, 5.5 మనకి ఇక్కడ ఎంత వచ్చింది చూడండి, ఇంత సన్నగా వచ్చింది. అంటే ఇక్కడ ఖర్చుకి తీసేసి ఇదిగోండి ఇక్కడ తీసేస్తే ఎంత వచ్చింది 5.5. ఇక్కడ ఎంత వచ్చింది 2.5, ఇక్కడ ఎంత వచ్చింది 3 వచ్చింది. ఓకేనా, అంటే మనం 2.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్రాడ్ కావాలంటే మనం 2.5 ఉంది కదా, ఇక్కడ 2.75 దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం. అంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేను. ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలా మార్కింగ్ చేసుకొని ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను. ఒక హాఫ్ ఇంచు, ఒక్కొక్కరికి హాఫ్ ఇంచ్ కూడా తీసుకుంటారు, ఒక్కొక్కరికి పావు ఇంచు. నేను ఎందుకు పావు ఇంచ్ తీసుకున్నానంటే వీళ్ళకు చెస్ట్ లేదు, చెస్ట్ కొంచెం తక్కువగా ఉంది. అలాంటప్పుడు బ్లౌజ్ అనేది షోల్డర్ పై నుండి ఊకే జారిపోతుందండి టోటల్ బ్రాడ్ అయితే. సో కొంచెం మనం బ్రాడ్ ఇక్కడ తక్కువ చేసుకున్నాం, ఇక్కడ కూడా తక్కువ చేసుకున్నాం. అంటే ఇక్కడ 2.5 తీసుకొని ఇక్కడ బ్రాడ్, ఇక్కడ 2 ఇంచెస్ తీసుకొని ఇక్కడ బ్రాడ్ పెంచుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఫ్రంట్ పార్ట్ మనకు ఇంకా తక్కువ అవుతుంది. ఎందుకంటే మనం ఇక్కడ 2.5 తీసుకుంటున్నాము, ఫ్రంట్ పార్ట్ లో మనం 2.5కి 2 ఇంచెస్ వేసుకుంటున్నాం, రైట్. ఇప్పుడు బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ పార్ట్ మళ్ళీ 2 ఇంచెస్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మనకు ఒకటి చేంజ్ చేయాల్సి వస్తుంది ఏడైనా, కానీ అది 2 చేంజ్ అయిపోతున్నాయి. అలా వేసుకుంటే ఏమవుతుందంటే నెక్ అనేది క్లోజ్డ్గా వచ్చేస్తుంది. అప్పుడు మనకి ఇలా వచ్చేస్తుంటది, ఫ్రంట్ పార్ట్ ఇలా వచ్చేస్తుంటది అనమాట. ఈ నెక్కి ఇలా గుంజుతుంటది, అప్పుడు ముడతలు అనేటివి కనబడుతుంటాయి. అందుకే 2 మాత్రం అలా వేసుకోవద్దు. 2 వేసుకుంటే అలాంటి ప్రాబ్లమే వచ్చి ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ రాదు, ప్లస్ ఇలా గుంజి పట్టినట్టుగా అవుతుంటది. అందుకే బ్యాక్ పార్ట్ 2.5 తీసుకున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్కి వచ్చేసి 2 ఇంచెస్ తీసుకోండి. ఓకేనా, ఇక్కడ ఎంతైతే తక్కువ చేసుకుంటారో ఇక్కడ అంతా ఎక్కువ చేసుకోవాలి. అప్పుడు మనకు నెక్ బ్రాడ్గా వస్తుంది, రౌండ్గా వస్తుంది, అండ్ షోల్డర్ అనేది డ్రాప్ అవ్వదు. ఓకేనా, ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ 2 పాయింట్స్ అంతా మనం ఇలా డౌన్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి, మనం ఇది ఎంత తీసుకున్నామో 5.5. ఇక్కడ మనం ఖర్చుకి వదిలిపెట్టి 5.5 దగ్గర మనం మార్కింగ్ చేసుకున్నాం. 5.5 దగ్గర మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ నుండి కూడా 5.5 దగ్గర మార్క్ చేసుకుందాం. ఒక్కొక్కరికి ఇక్కడ అక్కడ తేడా కనబడకుండొచ్చు, కానీ మనం ఇక్కడ మెజర్ తీసుకోవాలి, ఇక్కడ మెజర్ తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుండి ఈ మూల నుంచి ఇక్కడ 1 ఇంచ్ మనం ఈ విధంగా తీసుకుందాం. ఇదిగోండి
ఇలా గనక మనం తీసుకుంటే ముడతలు అనేటివి రాకుండా నీట్గా ఉంటుంది అండ్ షోల్డర్ కూడా జారదు. ఇదిగోండి 8.5 వచ్చింది. అంటే మనం ఎక్కడో మిస్టేక్ చేసినామని అర్థం. ఎక్కడ చేసిన మిస్టేక్ అనేది మనం ఇప్పుడు కరెక్షన్ చేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మనకు ఎక్కడుంది పాయింట్, ఇక్కడ వచ్చింది రైట్. ఇక్కడ నుండి కరెక్ట్గా ఇక్కడ 1 ఇంచ్, అవునా? అయితే మనం ఎక్కడ వేసుకున్నాము, మనం మార్కింగ్ లోనే మనకు తేడా వచ్చింది. అంటే మనం ఇక్కడ వేసుకోవాలి. చూడండి, మనం ఎక్కడ కట్ చేశాను, నేను ఇక్కడ పెట్టేసుకున్నాను. సో అంతలోనే కొంచెం తేడా అయిపోతుందండి, కొంచెంలోనే కొంచెం తేడా అయిపోతుంది. అందుకే మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇలాంటి పెన్సిల్ తోటి చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను. మనకు కరెక్ట్గా 1 ఇంచ్ దగ్గర ఉంటుంది ఈ మూల, ఇది 1 ఇంచ్ దగ్గర ఉంటుంది ఈ మూల. ఫస్ట్ వేసుకున్నది ఇదిగోండి, ఇది పెద్దగా ఉండడం వల్ల మనకు ఇలా వచ్చింది. అండ్ నేను ఇంకా కొంచెం పైకి వేశాను, సో దానివల్ల కూడా మనకు ప్రాబ్లం అయ్యింది. అందుకే 1కి 2 సార్లు మనం చెక్ చేసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదా, ఆ చిన్న పొరపాటు వల్ల మనకు ఎంత పెద్ద మిస్టేక్ వచ్చింది, 1/2 ఇంచ్ తేడా వచ్చింది ఈ మిస్టేక్ వల్ల. సో మనం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా మూలల దగ్గర కొలుచుకోవాలి. ఇదిగోండి ఇలా, చూసారు కదా ఇక్కడ. సో ఇదేం ఫేక్ కాదండి. మీరు అనుకుంటుండొచ్చు నేను తప్పు వేసి అట్లా చేయొచ్చు అనని. ఒక్కొక్క బిగినరు ఈ విధంగా కూడా పర్షన్ అవుతుంటారు, అందుకే చెప్తున్నా నేను. ఓకేనా? ఇప్పుడు కరెక్ట్గా మనకు 9 ఇంచెస్ వచ్చింది. అయితే కొందరు ఏమంటున్నారంటే, మీరు ఇక్కడ ఖర్చు తీసుకొని కొలుస్తున్నారు, ఇక్కడ ఖర్చు లేకుండా కొలవచ్చు కదా, అట్లా ఎలా వస్తుంది అని అంటారు. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఖర్చు తీసేసి మనం కుట్టుతోటి కొలుచుకుందాము. ఒకవేళ కుట్టుతోని కొలుచుకుంటే కూడా మనకు అంతే వస్తుందా అని చూసుకుందాం, రైట్? ఇదిగోండి, మనం ఖర్చు తీసేసి కుట్టుతోని కొలుచుకున్నా కానీ మనకు 9 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఈ ఖర్చుతోటి మనం కొలుచుకుంటే మనం కటింగ్ కార్నర్ కొలుచుకుంటాం, మనకు అంతే వస్తుంది. కుట్టుతోని కొలుచుకున్నప్పుడు మనకి ఖర్చు తీసేసి ఈ కుట్టుతోటే కొలుచుకుందాం. ఈ కుట్టుతోటి కొలుచుకుంటే మనకు అంతే 9 ఇంచెస్ వస్తుంది. సో ఇందులో పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదండి. కటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఖర్చుతో కొలిస్తేనేమో కటింగ్ది కొలవండి, కుట్టుతో కొలిస్తేనేమో ఖర్చు తీసేసి కొలవండి, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు చాలా ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ నుండి మనం ఇలా దాటి పెడితే ఎక్కడైతే మనకు కొంచెం ఎక్స్ట్రా వచ్చిందో అక్కడి వరకు మనం ఈ విధంగా కార్నర్ తీసేసేయాలి. అలా తీసేస్తే మనకు కింద నుండి ఖర్చు కనబడదు. ఇంకోటి దాటి పెట్టినప్పుడు కిందికి అనేది రాదు, కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? ఇదండి బ్యాక్ పార్ట్ కటింగ్. ఇదిగోండి, ఇక్కడ ఖర్చుకపోతే కరెక్ట్గా ఉంది. సో ఇదండి బ్యాక్ పార్ట్ కటింగ్. 5.5 తీసుకొని 5.5 తీసుకొని ఇక్కడ 3 వేసాను, ఇక్కడ 2.5 వేసాను, ఇక్కడ 2.75 వేసాను. అంతే, ఎగ్జాక్ట్గా మనకు 9 ఇంచెస్ వచ్చింది, రైట్? ఇక్కడ ఇప్పుడు ఏ గ్యాప్ అయితే ఉందో చూడండి, ఇప్పుడు ఇంతకు ముందు నేను చూపించాను కదా, ఇందులోనే కొంచెం మిస్టేక్లనే మీకు ఈ ముడతలు అనేటివి వస్తాయి. ఇప్పుడు ఈ పార్ట్లో మనము ఏమైతే ఒక పాయింటే కదా అనుకుంటాం, కానీ చంక దగ్గర లూజు టైట్ పట్టేస్తుంది. ప్లస్ ఏదైతే మనకు ఈ పార్ట్ ఉందో ఎక్స్ట్రా క్లాత్ పార్ట్, అవి ముడతలు వచ్చేస్తాయి, ఇలా బుంగలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇట్లా చిన్న చిన్న మిస్టేక్ల వల్లనే మనకు బ్లౌజ్ అనేది ముడతలు వస్తాయి. నేను ఇది కరెక్టే తీసుకున్నాను కానీ ఇది తక్కువ వచ్చింది, నేను ఎక్కడ పొరపాటు చేశాను అనుకుంటాం. చూసారు కదా, ఇంత చిన్న మార్కింగ్లనే ఇలాంటి దొడ్డు మార్కింగ్లు పట్టుకోవడం వల్ల. ఇంకొకటి, చాక్ పీస్ ఉంటుంది కదండి, చాక్ పీస్ తోని కూడా వేస్తారండి మార్కింగ్ వాళ్ళు. నేను చూసాను, ఎందుకంటే మా సిస్టర్ కూడా చాక్ పీస్ తోనే వేస్తారు. చాక్ పీస్ తోనే వేసినప్పుడు ఏమవుతుందండి, ఇది చాక్ పీస్ అన్న ఇంత మార్కింగ్ వేస్తారు. ఇంత మార్కింగ్ ఎక్కడ, ఆ కార్నర్ ఎక్కడ ఉంటుంది అక్కడ వస్తుంది. అది ఆ చాక్ పీస్ తోని వేయడం చాలా రాంగ్. అది ఒకవేళ చాక్ పీసే ఉంది మా దగ్గర ఏది లేదు అనుకుంటే, చాక్ పీస్ ని షార్ప్గా చేయండి, షార్ప్గా చేసి ఆ షార్ప్ తోటి మీరు గీయండి, అలా కరెక్ట్గా వస్తుంది మార్కింగ్. నేను ఇప్పుడు మీకు ఆ ఉద్దేశంతో నేను చూపించాను కదా, కొంచెం తేడాలతోటే మనకు ముడతలు అనేటివి వస్తాయి. ఓకేనా? ఇది సరి చూసుకోండి. ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం వస్తే
సరి చూసుకోండి. రైట్, ఇప్పుడు మనం కటింగ్ పెట్టేద్దాం. నేను ఎన్ని బ్లౌజులు కట్ చేసినానో చూపిస్తాను. 1 2 3 4 5 6 బ్లౌజులు ఒక్క మ్యామ్వే. సో ఎప్పుడు తనకి ఇక్కడే కుట్టించుకుంటారు, ఇక్కడే కుదురుతాయి అని అంటారు. సో మనం కూడా పర్ఫెక్ట్ గానే ఇస్తాం కాబట్టి మనకు ఒకటేసారి మనకు మ్యామ్ చాలా ఇస్తారనమాట. సో ఓకేనా, మరి ఇది మీకు అర్థమైతే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చెయ్యండి. పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2లో ఫ్రంట్ పార్ట్ని చెస్ట్ లేనప్పుడు మరియు బ్రెస్ట్ సర్జరీ అయిన వాళ్ళకి, బ్రెస్ట్ లేకుండా సర్జరీ అయిన వాళ్ళకి ఎలా కుట్టాలి, ఐ మీన్ ఎలా కట్ చేయాలి అనేది నేను చెప్తాను. తప్పకుండా పార్ట్ 2 కూడా చూడండి. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్లు మనకు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు జరుగుతాయి కాబట్టి నేను ఆ ఉద్దేశంతో అయితే నేను ఇప్పుడు కరెక్షన్ చూపించాను. సో తప్పకుండా అలాంటి మిస్టేక్స్ జరగకుండా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక, ఈ కటింగ్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. హై పాయింట్స్ కూడా ఇవ్వండి, ఎందుకంటే మరికొంతమందికి ఇది రీచ్ అవుతుంది. జై శ్రీకృష్ణ.